హలో అండి అందరికీ. ఇది నాటుకోడి కూర అండి. చూసారు కదా, చూడడానికి కలర్ఫుల్గా బాగుంది కదా. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా వీడియోని చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని, కొంచెం కాజు, కొంచెం గసగసాలు ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ వేస్తేనే గ్రేవీ థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టి తగినంత నూనె పోసుకోవాలండి. దాంట్లో బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు కలపాలి. సిమ్లోనే పెట్టి కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ మసాలా రెడీ అయిన తర్వాత అవి కూడా 2 నిమిషాలు మూత పెట్టాలి. వేగిపోయిన తర్వాత మనం నాటుకోడి ముక్కలు అనేది వేసుకోవాలి. మొత్తం సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టొద్దు. తర్వాత మనం రుచికి సరిపడా సాల్టు, తర్వాత కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేయాలి. ఈ 2 సాల్టు, పసుపు వేసి కలుపుకోవాలి. నేను దంచిన పసుపు అందుకే తక్కువ వేసాను. సిమ్లోనే పెట్టి ఇంకొకసారి కలిపేసి బాగా మూత పెట్టుకోవాలి. అది మిస్ అయిందండి వీడియో. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత టమాటా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. మేమైతే పేస్ట్ చేస్తాము. ముక్కలు వేసుకునేవాడు ముక్కలు కూడా వేసుకోవచ్చు. టమాటా కూడా వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు కలిపేసి మూత పెట్టుకోవాలి. అది వేగిన తర్వాత కారం, చికెన్ మసాలా వేసుకోవాలండి. మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. చికెన్ మసాలా, కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ముక్కలకి మసాలా బాగా పట్టేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. గిన్నెలోనే కదా, టైం పడుతుంది. తర్వాత 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో అయితే మనకి తక్కువ వాటర్ పడతాయి. ఇది గిన్నెలో పెట్టుకున్నాం కదండి. చూసారా, మూత పెట్టుకొని ఏదైనా రోలు కానీ ఏదైనా బరువు పెడితే బాగా ఉడుకుతుంది. మనకి చికెన్ అనేది రెడీ అయింది. చూసారా, చక్కగా గారెలతో కానీ అన్నంతో కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.